హాయ్ ఫ్రెండ్స్. భారత క్రికెట్లో ఉత్తరాది బోర్డుల హవా నడుస్తుండటం తెలిసిందే. ఎక్కువ మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ అలానే గుజరాత్కు చెందిన ఆటగాళ్లను టీమిండియాలోకి తీసుకుంటున్నారనే అపవాదం ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ముంబై లాబీ బాగా పనిచేస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ జోన్కు చెందిన ప్లేయర్లు ఫెయిల్ అయిన టీంలో నుండి తీసేయారని అంటున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అలానే ఏపీ లాంటి సౌత్ స్టేట్ నుండి చెప్పుకోదగ్గ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ హవాలో ఇక్కడి వారికి అన్యాయం జరుగుతుందనేది విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ దీనిపై రియాక్ట్ అయ్యాడు. టీమిండియా సెలెక్టర్లలో ప్రాంతీయ భేదాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. యంగ్ బ్యాటర్ శుభం గిల్ ఎంపికపై అతడు ఫైర్ అయ్యాడు. ఒకవేళ శుభం గిల్ తమిళనాడు ఆటగాడైతే అతడిని ఎప్పుడో జట్టులో నుంచి తీసేసేవారు. అతడి గేమ్ బాగోలేదు. టీమిండియాకు అతడు ఉన్నాడంటే ఎన్నో అంచనాలు ఉంటాయి, కానీ వాటిని అతడు అందుకోవడం లేదు. ఒక బ్యాటర్ పరుగులు చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, కానీ పరుగు చేయాలనే దాహం, కసి, తపన ఉండాలి. బౌలర్లను అలసిపోయేలా చేయాలి, వాళ్ళను విసిగించాలి. బాల్ పాతబడేదాకా క్రీజులో పాతుకుపోవాలి. పరుగులు రాకపోయినా ఒక ఎండును కాపాడుతూ సహచరులకు అండగా ఉండాలి. కానీ గిల్ ఆ పని చేయడం లేదు అని బద్రీనాథ్ విమర్శించాడు. ఇక గత 3 టెస్టుల్లో కలిసి గిల్ చేసిన పరుగులు 93 పరుగులు. ఇందులో అతడి బెస్ట్ స్కోర్ 31. దీన్ని టార్గెట్ చేసుకుని బద్రీనాథ్ సీరియస్ అయ్యాడు. ఫీల్డింగ్లోనూ అతడు పొడిచిందేం లేదని, జట్టులో ఉండడం వేస్ట్ అని, అతడి కాంట్రిబ్యూషన్ సున్నా అంటూ ఫైర్ అయ్యాడు బద్రీనాథ్. ప్రాంతీయత, పాపులారిటీ ప్రకారం ఆటగాళ్ల సెలక్షన్, కాంట్రిబ్యూషన్ ఉంటుందని సూచించాడు. టాలెంట్ ఉన్న ప్లేయర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, వాళ్ళ ప్రతిభను వృధా చేయొద్దని కోరాడు. ఏ ఆటగాడైనా సరిగ్గా ఆడకపోతే తీసేయాలి, అందరికీ ఒకే న్యాయం ఉండాలి అని డైరెక్ట్ కామెంట్ చేశాడు.